సంక్రాంతి పండగ తర్వాత వైసీపీ పార్టీని ఎవరు వదిలిపెట్టి వెళ్లారని మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. తామంతా వైసీపీ రాజశేఖర రెడ్డి వారసులమని, ఎప్పటికీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెంటే నడుస్తామని అన్నారు. వైసీపీ పార్టీలోకే వలసలు వస్తారని, టీడీపీ వైపు ఎవరూ చూడరంటున్న మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డితో మా ప్రతినిధి ఈశ్వర్ ఫేస్ టు ఫేస్. నిన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళైతే ఆరోపించారు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, చాలామంది కూడా వచ్చే సంక్రాంతికి అయితే వలసలుగా తెలుగుదేశం పార్టీలోకి అయితే వెళ్తారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే శ్రీ గడికోట శ్రీకాంత్ గారు అయితే ఉన్నారు. ఆయన సార్ మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు సార్ చెప్పండి, ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, సంక్రాంతికి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలోకి వెళ్తారనేది నిన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఆరోపణ. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఆరోపణని మీరే అంటున్నారు. ఏ సంక్రాంతికి వినాయక చవితి పోయింది, రంజాన్ పోయింది, అనేకమైన పండుగలకు ముందు కూడా వచ్చినాయి కదా, అప్పుడే పోయినారు కదా. సంక్రాంతి తర్వాతే ఎందుకు అంటున్నారో వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. ఒకటి, పార్టీకి సంబంధించి ఇంకా రాబో రోజులలో, రాబో సంవత్సరాలు అధికారం ఉన్నప్పుడు 3 సంవత్సరాలు వాళ్ళు ఎవరిని ఇది కానేరు. వాళ్ళ యొక్క ఏ రకమైనటువంటి అరాజకాలు చేస్తున్నారో అందరికీ తెలిసిన అంశమే. తర్వాత ఇటుపక్కకు వలసలు ఉంటాయి కానీ అటుపక్కకి ఏముండవు. ఈరోజు కష్టకాలాలలో ప్రభుత్వ పరంగా లేకపోయినా, ఇన్ని ఇబ్బందులు పెడుతున్నా, ఇన్ని రకాల రంగాల్లో కేసులు పెడుతున్నా, ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పెడుతున్నా కూడా పార్టీ వైపు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి పేరున్న గౌరవంతో పార్టీలో కొనసాగుతున్నారు. వాళ్ళకి ఎవరికి కూడా పార్టీ విడాలన్నటువంటిది లేదు. నిజంగా 5వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ఈరోజు జీతాలు పడ్డం లేదు సరిగా. వాటి గురించి కరెక్ట్ చేస్తామని చెప్పడం, ఇట్లాంటివి చెప్పకుండా అవతల పార్టీ వాళ్ళని ఇతరులకు మార్చుకుంటామని చెప్పేటువంటి దిగజారుడు రాజకీయాలకు వచ్చారు అని అంటేనే అర్థమవుతోంది. ఒకటి, ఈ పార్టీ పైన ఉన్నటువంటి ప్రేమతో జగన్మోహన్ చేసినటువంటి మంచి కార్యక్రమాలు ప్రతిరోజు రోజుకు రోజు గడిచే కొద్దీ అందరికీ అర్థమవుతాయి. ఆ రోజున ఈ పార్టీలోకే వలసలు వస్తారు కానీ ఎవరు వదిలిపోరు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏదో మా పార్టీలో ఉన్నంత వరకు మేము గట్టిగా చెప్పగలుగుతాం, మేమంతా కూడా రాజశేఖర రెడ్డి గారి వారసులం. రాజశేఖర రెడ్డి గారి పైన అణువున ఉన్నటువంటి గౌరవం, అందరం కలిసికట్టుగా కష్టాలలో పార్టీకి మేలు చేసే విధంగా మేము పయనిస్తాం. కానీ మాకు కానీ మా నాయకులకు కానీ ఎవరు కూడా అటువంటి ఆలోచనలు అటువంటివి దరిదాపు కూడా రాని రాష్ట్ర వ్యాప్తంగా చెప్తున్నాం. ఇప్పుడు కొనసాగుతున్న వాళ్ళంతా కూడా రాజశేఖర రెడ్డి గారి యొక్క అభిమానంతో, రాజశేఖర గారి పైన ప్రేమతో అందరూ ఇదే కొనసాగింపు జరుగుతుంది. కానీ భవిష్యత్తులో మంచి రోజులు వచ్చేటువంటి సూచనలు మన కళ్ళ ముందర కనపడుతున్నాయి. ఎందుకంటే ఇన్ని వాగ్దానాలు ప్రజలకు చెప్పింది చేయలేదు. ఉద్యోగస్తులను మోసం చేశారు, మహిళలను మోసం చేశారు, యువతను మోసం చేశారు, రైతులను మోసం చేశారు, అందరినీ మోసం చేస్తున్నారు. ఈ రకంగా వాళ్ళకి ఏదైనా మేలు చేసే కార్యక్రమాలపైన ఆలోచన చేయమని చెప్పి ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే ఈ వలస గురించి మాట్లాడుతున్నారో వాళ్ళు ఆలోచన చేయమని కోరుతాను. సార్, ప్రధానంగా ఆ సోలార్ విద్యుత్ ప్రాజెక్టు టెండర్లలో అవినీతి జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలని కూడా, ఆదానిని కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి నిన్న చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో కూడా అనడం అయితే జరిగింది. దీన్ని ఏ విధంగా చూశారు సార్? కన్ఫామ్గా చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా, ఈరోజు అధికారం ఉండేది ఆయనది, ఎన్డీఏ పైన కేంద్ర ప్రభుత్వం ఉండేది ఆయన భాగస్వామ్యంలో, ఈయన మద్దతుతో కొనసాగుతోంది. ఒక్క మాట రేపు లెటర్ రాయమని చెప్పండి, మోడీ గారు ఆదానిని అరెస్ట్ చేయండి అని చెప్పి. అదే రకంగా ఈయన చేతిలో ఉన్నాయి విద్యుత్ ఒప్పందాలు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ₹2.47 అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది విద్యుత్ ఒప్పందం సంబంధించిన భాగంగా, సెకీ యొక్క సిఫార్సుతో. అంతకన్నా తక్కువకు ఈయన అమలు చేస్తాడేమో చేయమని చెప్పండి. దాని గురించి మాట్లాడకుండా జగన్ గారు ఏదో చేశారు. జగన్ గారు ఏం చేశారు? ఒకటే నిలదీస్తున్నాం. ఈరోజు నువ్వు రైతులకు ఇవ్వాల్సినట్టు 20,000 ఎగరగొట్టావు. ఆ రోజు విద్యుత్ మీటర్లు బిగిస్తుంటే ఏదో జరిగిపోతుంది అన్నావు. మేము ఒకవేళ తప్పు చేసిన నువ్వు చర్యలు తీసుకు విద్యుత్ మీటర్లు ఆపిచ్చి ఇప్పుడు ఎవరు వద్దంటున్నారు? రైతులకు భారం కావచ్చేమని భయాందోళన ఎక్కడో మాకు ఉంది ఆ విద్యుత్ మీటర్ల వల్ల. నువ్వు ఆపిచ్చి ఈరోజు ఆదానికి సంబంధించింది సెకీ సిఫార్సులతో ₹2.47 ఎంటర్ అయినాడు ఆయన. దానివల్ల 7,000 మెగావాట్ల వల్ల రాబో రోజులలో మంచి జరుగుతుంది రాష్ట్రానికని చేశారు. మరి ఆయన అవినీతి చేశారని మాట్లాడుతున్నావే, నువ్వు అంతకన్నా తక్కువ ఈరోజు అది క్యాన్సిల్ చేసి ఇవ్వు. ఎవరితో? నీ చేతిలో పని. అదే రకంగా నువ్వు భాగస్వామిగా ఉన్న ఎన్డీఏలో నువ్వు గట్టిగా నీ పార్లమెంట్ సభ్యుల్ని, నీకు ఎంతమంది ఉన్నారు? 16 మంది లోకసభలో ఉన్నారు, 2-3 పార్టీని మార్చుకున్నారు, రాజ్యసభలో ఉన్నారు. అందరూ కలిసికట్టి ఏకతాటిగా లేచి మోడీ చర్యలు తీసుకోవాలి, వెంటనే ఆదాయాన్ని అరెస్ట్ చేయడం అని చెప్పి గట్టిగా అన్నాము. వద్దంటున్నాం మేము. మాకేమైనా అదానితో ఇంకో రకంగా ఉంది, ఎందుకు మీరు అనలేకపోతున్నారు అంటే మీరు లోపాయకార ఒప్పందం చేసుకొని మీ భాగస్వామ్యం కొనసాగుతూ మరి ఎదురు జగన్మోహన్ రెడ్డి గారిని ఇట్లా మాట్లాడడం ఎంతవరకు సంబంధించి ఒకసారి ఆలోచన చేయమంటారు సార్. చివరిగా గడిచిన ఈ 5 నెలల తెలుగుదేశం పార్టీ పరిపాలన ఎలా ఉంది సార్? ఇంతకుముందు చెప్పాను కదా, యువతను మోసం చేశారు,
3,000 ఇస్తాను, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. వాళ్ళకు బాకీ పడినటువంటి 18,000 ఇమ్మని చెప్పి గట్టిగా కోరుతాను. మహిళలను మోసం చేశారు, వాళ్ళకి ఇస్తాను 1,500 ఇవ్వలేదు. 6 నెలల్లో వాళ్ళకి 9,000 బాకీ పడ్డారు, ఆ మహిళలకి ఇమ్మంటున్నా. రైతును మోసం చేశారు, ఆ రైతుకి ఇవ్వాల్సిన 20,000 వెంటనే ఇవ్వండి. కష్టకాలంలో ఉన్నారు, ప్రతి కుటుంబానికి 1,00,000 నుంచి 1,50,000 రూపాయల వరకు బాకీ పడింది ప్రభుత్వం. అవి ఇవ్వమని చెప్పండి. అవి ఇవ్వకుండా ఇట్లా మాటలు చెప్పడం ఎంతవరకు సమస్య. ఇవి ఇస్తే మాత్రం ఖచ్చితంగా మేము అభినందిస్తాం. ఇది అన్నమయ్య జిల్లా రాయచోటి మాజీ ఎమ్మెల్యే శ్రీ గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు చెప్పే మాటలైతే వచ్చే సంక్రాంతి కార్యకర్తలు కావచ్చు, పార్టీ నాయకులు కావచ్చు, ఎవరు కూడా తెలుగుదేశం పార్టీలోకి పోయే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు చేసిన అభివృద్ధి పనులే ఆ పార్టీ వాళ్ళు ముందుకు తీసుకెళ్తారని మనతో చెప్పడం అయితే జరిగింది. కెమెరామెన్ కుమార్తో ఈశ్వర్, అన్నమయ్య జిల్లా రాయచోటి నుంచి.